హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ రికార్డులు కొల్లగొడుతోంది. అందరం చూస్తూనే ఉన్నాము. మొదటి టికెట్ లక్షల రూపాయల ఖరీదు చేస్తోంది. ఇది బహుశా సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి. ఒక్కో చోట 1,00,000, 1,50,000, 2,00,000, 2.5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లా ఒక్కొక్క చోట ఓవర్సీస్ దగ్గర నుంచి మన ఏపీ తెలంగాణ వరకు రకరకాలుగా మొట్టమొదటి టికెట్టు ధరను రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. బహుశా చరిత్రలో ఏ హీరోకి దక్కని ఒక రికార్డు పవన్ కళ్యాణ్కి మాత్రమే సొంతమని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చాలా రికార్డులు కొల్లగొడుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో కాస్త పంటి కింద రాయిలా ఒక మంచి భోజనం, విందు భోజనం తింటున్నాం అనుకోండి, గబుక్కన పంటి కింద రాయబడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటి వార్త ఇవాళ చెవిన పడింది. అదేంటంటే ఓజీలో ప్రకాష్ రాజు ఉన్నాడు. సత్యదాద అనే ఒక క్యారెక్టర్ను ఆయన పోషిస్తున్నాడు. దీనికి సంబంధించి స్వయంగా డివివి దానయ్యే దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. సో వెర్స్టైల్ యాక్టరు అది ఇది అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారిని ఆయన ఆ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. కాస్త ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ పడుతున్నారు. దీని మీద నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు ప్రకాష్ రాజ్ని తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూడండి, ఎలక్షన్ ముందు నుంచి కూడా ప్రకాష్ రాజు తన రూపాన్ని మార్చుకున్నాడు. అంతకుముందు మెగా ఫ్యామిలీని పొగిడినవాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అంతా చేయదు మంచు విష్ణు, నీ యొక్క సినిమా ఓవరాల్గా బడ్జెట్ అని చెప్పేసి ఎద్దేవా చేసినవాడు. ఈ రకంగా అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్న అన్నాడంట, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నాడంట. ప్రకాష్ రాజు వ్యవహారం అట్లా ఉంటుంది. మెగా ఫ్యామిలీని నెత్తినెట్టుకున్న ప్రకాష్ రాజు మా ఎన్నికలప్పుడు, ఆ తర్వాత నుంచి ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయటం వేరు, పనిగట్టుకొని ద్వేషపూరితంగా వ్యవహరించడం వేరు. ప్రకాష్ రాజు పనిగట్టుకుని ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలండి అంటే మామూలుగా ఒక 1000 మంది సబ్స్క్రైబర్ల ఛానల్ కూడా వెళ్ళిపోతున్నాడు ప్రకాష్ రాజు. అంత దీనమైన స్థితికి ప్రకాష్ రాజు చేరుకున్నాడు. సో అలాంటి ప్రకాష్ రాజుని ఎందుకు ఓజీలో పెట్టుకున్నారు? ఇది అందరికీ వస్తున్న ప్రశ్న. అయితే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓజీలో అంటే ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే హరిహర వీరమల్లు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. 3 ఏళ్ల క్రితము ఒప్పందాలు జరిగినాయి. అప్పుడే కాస్టింగ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. సో ఆనాడు ప్రకాష్ రాజుని తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. కానీ ప్రకాష్ రాజుని బహుశా సినిమా నుంచి తప్పించలేకపోయారేమో. కానీ దీనికి ఫ్యాన్స్ మరొక చిన్న అంశాన్ని మళ్ళీ తెర మీద తెస్తున్నారు. దీపికా పడుకునే చాలా బలుపుగా వ్యవహరించింది. అందుకే దీపికా పడుకునేని సందీప్ రెడ్డి వంగ తన యానిమల్ సినిమా నుంచి, యానిమల్ కదా ప్రభాస్కి సంబంధించిన స్పిరిట్ సినిమా నుంచి తొలగించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కల్కి 2 సినిమా నుంచి కూడా ఆ అమ్మాయిని తొలగించడం జరిగింది. అంటే దీపికా పడుకునే ఆమె డిమాండ్ క్రియేట్ చేసుకుని నేను ఇన్ని గంటలే పనిచేస్తా, ఇక్కడైతే పనిచేస్తా, అక్కడైతే పనిచేస్తా అని చెప్పేసి నిర్మాతను, దర్శకుని ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేసింది. అందుకోసం సినిమాల నుంచి తొలగించుకుంటూ వెళుతున్నారు. అఫీషియల్గా ప్రకటనలు వచ్చేసినాయి. అంటే సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత, అఫీషియల్ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా తొలగించారు. అలాంటప్పుడు ప్రకాష్ రాజును తొలగించడానికి ఏమి ఇబ్బంది అనేది ప్రధానంగా అందరూ అడుగుతున్నమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే ప్రకాష్ రాజుకు సంబంధించిన సన్నివేశాలు మొదట్లోని చిత్రీకరణ అయిపోయింది. ఆ చిత్రీకరణను మళ్ళీ చిత్రించాలంటే పవన్ కళ్యాణ్ గారి డేట్లు కావాలా, ఇవన్నీ కూడా ఇబ్బంది. కాబట్టి బహుశా ప్రకాష్ రాజు గారిని ఉంచుకుని ఉంటారు. సహజంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో, ప్రకాష్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాని బాయ్కాట్ చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రకాష్ రాజు మీద కోపం పెంచుకున్నారు. ఆ దశలో మరి దీన్ని ఎట్లా స్వీకరిస్తారో చూడాలి. బహుశా పవన్ కళ్యాణ్ గారు అయితే అజాత శత్రువు, ఆయనకి ఇవన్నీ ఉండవు. సినిమాలాగా, రాజకీయాల్లాగా చూస్తారు. వ్యక్తిగతమైన విమర్శలు చేసిన వాడిని కూడా తిరిగి వ్యక్తిగతంగా విమర్శించకుండా ఉండటమే పవన్ కళ్యాణ్ గారి నైజం. అటువంటిప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆయనకున్న అజాత శత్రువు నేపథ్యం, అంటే ఆయనకున్న ఆ గుణాన్ని బట్టి ఆయన బహుశా దీనికి సంబంధించి పెద్దగా చర్చ చేసినట్టుగా లేదు. కానీ నిర్మాత, దర్శకులైనా కానీ ఏమాత్రం అవకాశం ఉన్న ప్రకాష్ రాజును తీసేసి అంతకంటే గొప్ప యాక్టర్లు ఉన్నారండి తెలుగులో. ప్రకాష్ రాజు ఏమంటాడు, మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన జాతీయ అవార్డు తెచ్చాడంట. అంటే ఆయన ఏదో పెద్ద మన గొప్ప చేసినట్టు. సో అలాంటి బలుపున్న వ్యక్తిని ఇక్కడ పెట్టుకోవడం కాకుండా ఇంకా గొప్ప గొప్ప యాక్టర్లు ఉన్నారు. ఒక రావు రమేష్ లాంటి వాళ్ళు, జగపత్ బాబు లాంటి వాళ్ళు రీప్లేస్ చేయగలుగుతారు ఆయన్ని. సో అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కానీ దీన్ని మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం ఉంది ఇతర నిర్మాతలైనా కానీ. బట్ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక చీడపురుగు లాంటి వ్యక్తి. అతన్ని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ దూరం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి చూద్దాం ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ చేతిలో తుక్కుగా తన్నులు తినే పాత్ర ఏమన్నా ఉంటుందా? అలా ఉంటే మొన్న పాకిస్తాన్ని తుక్కు కొట్టినప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఎట్లయితే పండుగ చేసుకున్నారో, రేపు ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అలాంటి పండుగే జరుగుతుంది.